ఏళ్లుగా బిడ్డ కోసం ప్రయత్నం చేస్తున్నారా? గర్భధారణ అవకాశాలు పెంచే 13 కీలక ఆహారాలు. బిడ్డ కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి నెల ఆశ, తర్వాత నిరాశ. ఈ మాటలు మీ మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తున్నాయా? వర్ధన్ ఆయుర్వేదకి ఇన్ఫర్టిలిటీ సమస్యతో వచ్చే ప్రతి జంట మమ్మల్ని అడిగే కామన్ ప్రశ్న ఒకటే: డాక్టర్, మేము ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇక్కడ ఒక నిజం చాలా క్లియర్గా చెప్పాలి. గర్భధారణకి ఫుడ్ ఒక్కటే చికిత్స కాదు, మందులకి ఇది ప్రత్యామ్నాయం కూడా కాదు. కానీ సరైన చికిత్సతో పాటు సరైన ఆహారం తీసుకుంటే శరీరం తప్పకుండా స్పందిస్తుంది. హార్మోన్లు బలపడతాయి, అండం మరియు వీర్య నాణ్యత పెరుగవుతుంది, గర్భధారణ అవకాశాలు సహజంగా పెరుగుతాయి. అందుకే ఈ వీడియోలో సంతానోత్పత్తిని లోపల నుంచి బలపరిచే 13 కీలక ఆహారాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఆహారాలు వివాహం అయిన మొదటి నుంచే అలవాటు చేసుకుంటే బిడ్డ పుట్టే అవకాశాలు మరింత సహజంగా త్వరగా పెరుగుతాయి. కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి. చూసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్, వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి ఫౌండర్. ఆయుర్వేద వైద్య రంగంలో నాకు 26 సంవత్సరాల అనుభవం ఉంది. మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్, మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 96% సక్సెస్ రేట్ కలిగిన ఏకైక ఆయుర్వేద సంస్థ మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్. ఎక్కడా లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. వాల్నట్లు, వీటిని అక్రోట్ అని కూడా పిలుస్తారు. నిజంగా ఇదొక సూపర్ ఫుడ్. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 వంటి హెల్దీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. రీసెంట్ గా జరిపిన ఒక రీసెర్చ్ లో రోజుకి వాల్నట్స్ తీసుకున్న పురుషుల్లో 12 వారాల తర్వాత స్పర్మ్ క్వాలిటీలో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. అంతేకాదు, స్పర్మ్ లో క్రోమోజోమ్ లోపాలు కూడా తగ్గినట్లుగా గుర్తించారు. కాబట్టి రోజుకి 3 నుంచి 4 వాల్నట్లు చాలు. ఉదయం నానబెట్టి తినడం మంచిది. అధిక బరువు ఉన్నవారు మోతాదుకి మించకూడదు. ఇక రెండవది గుడ్డు పచ్చసొన సంతానోత్పత్తికి అత్యంత చౌకగా అందుబాటులో ఉండే శక్తివంతమైన ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్, కాల్షియం, జింక్, విటమిన్ B6, B12, ఫోలేట్ మరియు విటమిన్ A ఉంటాయి. నాటుకోడి గుడ్లలో ఒమేగా 3 కూడా లభిస్తుంది. ఇందులో ఉన్న కోలిన్ గర్భధారణ తర్వాత DNA లోపాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి రోజుకి 1 లేదా 2 గుడ్లు తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు తీసుకునే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవాలి. రెండవది ఫుల్ ఫ్యాట్ డైరీ. ఎందుకు తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ డైరీ? ఎందుకంటే ఇది హార్మోన్ల తయారీకి చాలా అవసరం. అలాగే ఇందులో ఉండే A, D, E, K లాంటి విటమిన్లు సంతానోత్పత్తికి కీలకం. రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకునే మహిళల్లో ఎగ్ క్వాలిటీ మెరుగ్గా ఉందని తేలింది. కాబట్టి రోజుకి 1 గ్లాస్ ఆవు లేదా గేదె పాలు తాగడం మంచిది. ఉదయం లేదా రాత్రి తీసుకోవచ్చు. లాక్టోస్ సమస్య ఉన్నవారు పెరుగు లేదా మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. ఇక మూడవది టొమాటో. ఈ వెజిటబుల్ లేకపోతే ఏ కర్రీ కూడా కంప్లీట్ అవ్వదు. టొమాటోల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఉన్న హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది. ఇది మగవారిలో స్పర్మ్ క్వాలిటీని, అలాగే ఆడవారిలో హార్మోన్ బ్యాలెన్స్ ని మెరుగుపరుస్తుంది. వీటిని పచ్చిగా తినడం కూడా మంచిదే, కాకపోతే తక్కువగా ఉడికించి తీసుకోవాలి. ఎక్కువగా వేయించిన టొమాటో వంటకాలు అవాయిడ్ చేయడం మంచిది. ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో తినకూడదు. వివిధ రకాల పప్పు చాలా మందికి బోరింగ్ గా అనిపించవచ్చు, కానీ పప్పుల్లో 2 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఒకటి ఫోలేట్, 2 ఫైబర్. ఇది హార్మోన్ల బ్యాలెన్స్ ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వెజ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకునే వారిలో ఇన్ఫర్టిలిటీ సమస్యలు తక్కువగా ఉంటాయని రీసెర్చ్లు కూడా చెబుతున్నాయి. రోజుకి 1 కప్పు పప్పు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో లేదా రాత్రి భోజనంలో అయితే ఇంకా మంచిది. గ్యాస్ సమస్య ఉన్నవారు బాగా నానబెట్టి వండడం మంచిది. ఆస్పరాగస్ లేదా శతావరి, ఇదొక అద్భుతమైన హెర్బ్. దీన్ని శతావరి లేదా పిల్లి తేగ అని కూడా అంటారు. ఆరోగ్యానికి మేలు చేసే హెర్బ్ లో శతావరి కూడా ఒకటి. ఈ హెర్బ్ లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, డైటరీ ఫైబర్, థైమిన్, ఫోలేట్, నియాసిన్, విటమిన్లు C, E, K, ఐరన్, కాల్షియం, మ్యాంగనీస్, జింక్, సెలీనియం వంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి రోజువారీ అవసరాల్లో దాదాపు 60% వరకు తీరుస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్ ఎగ్ క్వాలిటీని మెరుగుపరచడంలో, అలాగే గర్భధారణ తర్వాత బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తాజా ఆస్పరాగస్ ను తక్కువగా ఉడికించి గ్రిల్ చేసి లేదా సలాడ్లలో కలిపి తినొచ్చు. వారానికి 2-3 సార్లు 1 కప్ సరిపోతుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు
మోతాదుని తగ్గించాలి. ఇప్పటి వరకు మీరు విన్న ఈ ఇన్ఫో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి న్యాచురల్ హెల్త్ టిప్స్ మరింత మందికి చేరాలంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులతో తప్పకుండా షేర్ చేయండి. ఇక 7వది దానిమ్మ. ఇన్ఫర్టిలిటీ కోసం దానిమ్మ ఎందుకు? ఎందుకంటే దానిమ్మ కేవలం రంగు లేదా రుచి కోసం మాత్రమే కాదు, సంతానోత్పత్తికి కూడా చాలా ఉపయోగకరం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మగవారిలో స్పర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి. ఒక అధ్యయనంలో దానిమ్మ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకున్న పురుషుల్లో స్పర్మ్ కౌంట్ మరియు ఫ్లెక్సిబిలిటీ పెరిగినట్లుగా గమనించబడింది. ఇదేమీ మ్యాజిక్ కాదు, కానీ శరీరాన్ని లోపల నుంచి రక్షించే ఫ్రూట్. రోజుకి ఒక చిన్న దానిమ్మ లేదా అర్ధ కప్పు దానిమ్మ గింజలు సరిపోతాయి. జ్యూస్ రూపంలో కాకుండా పండు రూపంలో తినడం బెస్ట్. గుర్తుంచుకోండి, షుగర్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. మెచ్యూర్డ్ చీజ్. నాకు తెలిసి చీజ్ ఇష్టపడిన వారు చాలా తక్కువ మంది అనుకుంటా, ఎందుకంటే దీనికి ఉండే ఫ్యాన్ బేస్ మామూలు విషయం కాదు. మీకు కూడా చీజ్ అంటే ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే కామెంట్లో చీజ్తో తయారు చేసిన ఫేవరెట్ డిష్ ఏంటో కామెంట్ చేయండి. చీజ్ కేవలం టేస్ట్ కోసం మాత్రమే కాదు, మీ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది. చీజ్ ముఖ్యంగా చెడ్డార్ వంటి ఈ మెచ్యూర్డ్ చీజ్లలో పాలిమైన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా మహిళల్లో ఎగ్ క్వాలిటీని బలపరుస్తాయి. ఎగ్ క్వాలిటీ మెరుగైతే గర్భధారణ అవకాశాలు సహజంగా పెరుగుతాయి. ఇలాగే అదే పనిగా తినకండి. రోజుకి చిన్న ముక్క అంటే 20 నుంచి 30 గ్రాములు సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, రాత్రి ఆలస్యంగా ఎక్కువగా తినకూడదు. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మోతాదు తగ్గించాలి. ఇక 9వది సన్ఫ్లవర్ సీడ్స్ లేదా పొద్దుతిరుగుడు విత్తనాలు. ఉప్పు లేకుండా రోస్ట్ చేసిన సన్ఫ్లవర్ సీడ్స్ తినడం చాలా మంచిది. ఎందుకో తెలుసా? ఎందుకంటే వీటిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది మగవారిలో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీని పెంచుతుంది. ఇక స్త్రీ పురుషులలో ఇన్ఫర్టిలిటీలో ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే వీటిలో ఉండే ఒమేగా 3 మరియు 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ రెండు ఆడవారిలో హార్మోన్ల పనితీరుని సపోర్ట్ చేసి ఎగ్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి. మరి వీటిని ఎంత మోతాదులో తినాలి? రోజుకు 1 టేబుల్ స్పూన్ చాలు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత తినొచ్చు, సలాడ్ లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఉప్పు ఎక్కువగా ఉన్న ప్యాకేజ్డ్ సీడ్స్ తీసుకోకూడదు. అలాగే గ్యాస్ అసిడిటీ ఎక్కువగా ఉన్నవారు తక్కువ మోతాదులో మొదలు పెట్టాలి. ఇక 10వది పైనాపిల్. పైనాపిల్ తింటే గర్భస్రావం జరుగుతుందనే అపోహ చాలా మందిలో ఉంది, కానీ నిజానికి పైనాపిల్ విటమిన్ సికి బెస్ట్ సోర్స్. ముఖ్యంగా ఇది రోజువారీ అవసరాల్లో చాలా పెద్ద మొత్తాన్ని తీరుస్తుంది. PCOS ఉన్న మహిళల్లో విటమిన్ సి తక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి అలాంటి వారు పైనాపిల్ని పరిమితంగా తీసుకుంటే హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. వారానికి 2-3 సార్లు కొద్దిగా పైనాపిల్ తినడం సరిపోతుంది. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నెలలో ఎక్కువగా తీసుకోవద్దని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్టిలిటీతో పాటు PCOS, PCOD వంటి సమస్యలకు కూడా ఇలాగే న్యాచురల్ టిప్స్, డైట్ మరియు లైఫ్ స్టైల్ వంటి ముఖ్యమైన ఇన్ఫో కావాలంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక 11వది లివర్. చికెన్ లేదా మటన్ లివర్. ఒకవేళ మీరు వెజిటేరియన్ కాకపోతే ఫర్టిలిటీకి లివర్ చాలా పవర్ఫుల్ ఫుడ్. ఎందుకంటే వీటిలో విటమిన్ ఏ, ఫోలేట్, కోలిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫ్యాట్లో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల తయారీకి, DNA నాణ్యతకు మరియు రెడ్ సెల్స్ ప్రొడక్షన్కి చాలా కీలకం. మీ లివర్ ఆరోగ్యంగా ఉండి హార్మోన్లు కూడా సరిగ్గా పనిచేస్తాయి. ఇది ప్రెగ్నెన్సీకి చాలా అవసరం. వారానికి ఒక్కసారి 80 నుంచి 100 గ్రాములు సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా లేదా తరచుగా తినకూడదు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత లివర్ తీసుకోవడం తగ్గించాలి. 12వది దాల్చిన చెక్క. మనం రోజు ఇంట్లో వాడే మసాలా దాల్చిన చెక్కే అయినా ఇది సంతానోత్పత్తిలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా PCOS ఉన్న మహిళల్లో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. దాంతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే సమస్యే ఉండదు. ముఖ్యంగా మహిళల్లో ఎగ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి రోజుకి 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చటి నీటిలో లేదా హెర్బల్ టీతో తీసుకోవచ్చు. మర్చిపోకండి, ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రోజు తీసుకోకూడదు. 13వది సాల్మన్ ఫిష్. సాల్మన్ సంతానోత్పత్తికి అత్యంత ఉపయోగకరమైన చేపల్లో ఒకటి. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం మరియు విటమిన్ డి వంటి న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ 3 కలిసి హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తాయి, ఎగ్ క్వాలిటీని బలపరుస్తాయి. ముఖ్యంగా మగవారిలో స్పర్మ్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి వారానికి 2 సార్లు 100 నుంచి 120 గ్రాముల సాల్మన్ తినడం అలవాటు చేసుకోండి. గ్రిల్ చేసి లేదా తక్కువ మసాలాతో వండుకొని తినాలి. ఎక్కువగా ఫ్రై చేపలు అవాయిడ్ చేయండి. ఫిష్ అంటే అలర్జీ ఉన్నవారు లేదా అధిక యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు
జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వారు మీకు తెలిస్తే వారికి కూడా ఈ మాటలు వాళ్ళ వరకు చేరేలా వీడియోని షేర్ చేయండి. ఇక చివరిగా ఈ 13 ఫుడ్స్ ఇన్ఫర్టిలిటీతో పోరాడడానికి అద్భుతంగా సహాయపడతాయి. కానీ కేవలం ఫుడ్స్తో మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని కాదు, డైట్తో పాటు మీకున్న సమస్యకి ట్రీట్మెంట్ కూడా చాలా ముఖ్యం. ఒకవేళ ప్రెగ్నెన్సీ రావడంలో ఏదైనా సమస్య ఉంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలవండి, లేదా మీరు ఆన్లైన్లో మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. బిడ్డను పొందాలనే మీ కలను నెరవేర్చడానికి, మీకు సహాయపడటానికి చాలా సంతోషిస్తాం. మీకు బిడ్డ పుట్టాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే, మిమ్మల్ని నిరాశపరిస్తే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మన దగ్గర గైనకాలజిస్ట్ టీం కూడా ఉంది. అది కూడా 26 ఏళ్ల అనుభవం, నైపుణ్యం కలిగి ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు మేము 26 ఏళ్లుగా మిలియన్ మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలు నివారించాం. స్త్రీలలో ఇన్ఫర్టిలిటీ, గైనిక్ సమస్యలు, లైంగిక సమస్యలు మొదలైన వాటికి చికిత్స చేయడంలో 96% సక్సెస్ రేట్ మా సొంతం. మాకు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పిల్లల కోసం పరితపిస్తున్న దంపతులకు ఈ వీడియో షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆయుర్వేదం సహాయంతో మీ ఇన్ఫర్టిలిటీని సహజంగా దూరం చేసుకొని పిల్లా పాపలతో ఆనందంగా జీవించండి.